అందరికీ నమస్కారం. ఈరోజు రెండు అంశాల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చా. నేను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల మీద ముందుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున పోలీసులు మోహరింపజేసి దాదాపు 6-7 మంది పోలీసులను పెట్టి పోలీసు బలగాలతో కవాతులు చేయిస్తూ ఒక భయాందోళనను క్రియేట్ చేస్తూ అరాచకమైన పరిపాలనని తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని, యువకుల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి వారిపైన బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉన్నారు. వారిని స్టేషన్లో నిర్బంధించారు. ఏమిటి కారణం అనంటే ముద్రగడ పద్మనాభం గారు 27వ తేదీన ప్రకటించిన పాదయాత్రలో మీరు పాల్గొనకూడదు, మీరు పాల్గొన్నట్లయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తూ ఇవాళ స్టేషన్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టడం జరిగింది. అసలు ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం? ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ప్రమాణం చేసిన విధంగా పనిచేసే ఆలోచనలో ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే డీజీపీ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నట్టుగా చూసాం. మేము చెప్తా ఉన్నాం, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా కాకుండా ఒక శాంతి భద్రతల సమస్యగా చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేసే విధంగా పనిచేస్తూ ఉంది. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు డీజీపీ గారు, ఒక విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది శాంతి భద్రతల సమస్య మాత్రం కాదు. ఇది విపరీతంగా పోలీస్ ఫోర్స్ పెట్టి పరిష్కరించే సమస్య కూడా కాదు. ఈ సమస్యని సృష్టించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల్లో ఏ విధంగా అయినా గెలవాలనే ఆలోచనతో ఆయన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పొందుపరిచి ప్రకటించారు. దానిలో కాపుల్ని బీసీలో చేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇవాళ హామీ నెరవేర్చమని జరుగుతున్న ఉద్యమంలో దాన్ని అణిచివేసేందుకు దీని శాంతి భద్రతల కోణంలో చూస్తూ పోలీసుల్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సింది పోలీసులు కాదు, ఈ సమస్య సృష్టించింది కూడా పోలీసులు కాదు. ఈ సమస్యను సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు, దీన్ని పరిష్కరించాల్సింది కూడా ఆయనే తప్ప పోలీసులతో అణిచివేసి అడుగడుగును పోలీసులను పెట్టి బెదిరించి కేసులు పెడితే ఈ ప్రజాస్వామ్య దేశం చాలా ఉద్యమాలు చూసింది, చాలా ప్రభుత్వాల ఉక్కుపాదాలను కూడా చూసింది. ఎవరు ఇప్పుడు భయపడే పరిస్థితిలో లేరు. మేము అడుగుతా ఉన్నాం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, మీరు కేవలం ఒక కాపు సామాజిక వర్గానికే కాదు, ఎన్ని హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మీరు ఎప్పుడైనా మీ మేనిఫెస్టోని తిరిగి చదువుకున్నారా? ఇది వైఎస్ఆర్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. మీ మేనిఫెస్టోలో 10 పేజీలు కులాలకు ఇచ్చిన హామీలతో నింపారు కదా, కనీసం వీటిని మళ్ళీ తిరిగి చదువుకుని వీటిని పరిష్కరించే ఆలోచన చేస్తూ ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం వేరొకరి మీద బ్లేము పెట్టడం కోసం, వేరొకరి మీద నిందని మోపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది మంచి పద్ధతి కాదు. మేము పోలీస్ అధికారులను కూడా అడుగుతూ ఉన్నాం, ఏ విధమైన చట్టాలని, మీరు చట్టాలను గౌరవించాలని ఇందాక కూడా డీజీపీ గారు చెప్పారు, మేము విన్నాం. మేమందరం కూడా చట్ట పరిధిలో ప్రజాస్వామ్యయుతంగా జీవించాలనుకుంటా ఉన్నాం. మేము చట్టాలను గౌరవిస్తాం. మీరు ఏ చట్ట పరిధిలో ఈరోజు పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మోహరించి పెద్ద ఎత్తున వందలాది మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చట్టాలని కేవలం ప్రజలు మాత్రమే గౌరవించాలా? ప్రభుత్వం గౌరవించదా? ప్రభుత్వానికి చట్టాల మీద గౌరవం లేదా? ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు ఆమోదిస్తారు, ఎందుకంటే వాళ్ళ అసహాయులు, నిస్సహాయులు కనుక. ప్రభుత్వం అధికారం ఉంది కనుక ఇష్టానుసారంగా మేము చేస్తామనే ధోరణిలో ముందుకెళ్తే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఈ సమస్యను సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. మంజునాథ కమిషన్ని వేసి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు 7 నెలల్లో నివేదిక ఇస్తామని చెప్పారు. ఇవాళకి ఎంతకాలం అయింది? నివేదిక రావడం ఆలస్యం అవుతుంది కాబట్టే ఈ ప్రభుత్వం మీద అనుమానాలు పెరిగి మళ్ళీ ఉద్యమం తీవ్రతరం దాలుస్తా ఉన్న పరిస్థితుల్లో
దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కాలి, ప్రజల నోళ్లు నొక్కాలని ప్రయత్నం చేయడం ఏమంత సబబు కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మేము. మీరు ఎంతకాలం ఈ విధంగా చేస్తారు? ఎందుకంటే ఇవాళ ఒక సామాజిక వర్గం కాదు, రేపు భవిష్యత్తులో చాలా సామాజిక వర్గాలు రోడ్డు మీదకి వస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేయమని చెప్పి చాలామంది రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. కొన్ని బీసీలని, కొంతమంది బీసీ వర్గాలను తీసుకొచ్చి ఎస్సీలో కలుపుతా ఉన్నారు, కొంతమందిని ఎస్టీలో కలుపుతా ఉన్నారు, కొంతమంది బీసీ కేటగిరీ స్టేటస్ మారుస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు. ఇవాళ మంజునాథ కమిషన్ ఏం చెప్తా ఉంది? మమ్మల్ని ఏదో ఒక సామాజిక వర్గం మీద అధ్యయనం కోసం వేయలేదు, ఓవరాల్గా బీసీ సామాజిక వర్గాల మీద, బీసీ స్థితిగతుల మీద అధ్యయనానికి నియమించారు కాబట్టి కాపుల మీద వేసిన కమిషన్ కాదు ఇదని వాళ్ళు కూడా స్పష్టం చేస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో అనుమానాలు వచ్చి సంబంధిత వర్గాలు ఆందోళనకి, ఉద్యమానికి సిద్ధమైతే వాళ్ళని నోళ్ళు నొక్కేయడం కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఇవాళ ఒక్క వేలు పెట్టి ఎవరినైనా నిందించాల్సి వస్తే ప్రతి వేలు కూడా చంద్రబాబుని చూపిస్తాయని కూడా చెప్తున్నాం. శాంతి భద్రతల సమస్యను సృష్టించి ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక ఆందోళనతో ఇంత పెద్ద ఎత్తున ముందస్తుగా పోలీసు బలగాలను మోహరింపజేసినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉన్నది. మేమేం చెప్తా ఉన్నామంటే అసలు శాంతి భద్రతల సమస్యను సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ సమస్యను పక్కదారి పట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అదేదైనా ఉంటే తెలుగుదేశం పార్టీగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. కొన్ని వర్గాల మధ్య, కొన్ని సామాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించిన చరిత్ర వాళ్ళకు ఉంది. ఈరోజు కూడా అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులను మేము కోరేది ఏంటంటే, మీరు నిఘా పెట్టదలుచుకుంటే కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద నిఘా పెట్టండి, వాళ్ళ చర్యల్ని పసిగట్టండి. అది మేము అడుగుతా ఉన్నాం. అన్యాయంగా ఏ సంబంధం లేని వాళ్ళ ఇళ్లలో ఉన్న కొంతమంది పెద్దలను కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం మంచిది కాదని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే నమ్మకం కలిగే విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ప్రతి హామీని అమలు చేస్తామని నమ్మకం కలిగే విధంగా, ఏదో ఒక సామాజిక వర్గం కాదు, అందరికీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వరకు అందరికీ ఇచ్చిన హామీల మీద నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం ప్రకటన, విస్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో అంశం పోలవరం ప్రాజెక్ట్ని తనే బొడ్డుగోసి పేరు పెట్టినట్టు, పోలవరం ప్రాజెక్టుకి సృష్టికర్త తానేనన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేసుకుంటూ, ప్రచారంలో ఘనపాటైన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ రోజున పోలవరంలో జరుగుతున్న పరిణామాల మీద ఎవరైనా మాట్లాడితే ఉలికులికి పడతా ఉంది, భయపడతా ఉన్నారు. నిన్న రాజ్యసభలో పోలవరం మీద చర్చ జరిగింది. దానిలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడితే, అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు మాట్లాడితే, దాని మీద తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారు, మరొక ఎంపీ సీఎం రమేష్ గారు తదితరులు మాట్లాడి వైఎస్ఆర్ పార్టీని నిందించే విధంగా కొన్ని విమర్శలు చేశారు. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. మీరు వాటికి సమాధానం చెప్పలేక పూర్తిగా చేతులు ఎత్తేసి మీ నిజస్వరూపం పోలవరం విషయంలో దేనికోసం మీరు పోలవరాన్ని ప్రేమిస్తున్నారో ఆ నిజస్వరూపం బయటపడుతుందనే ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నిందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం, నిన్న అడిగిన ప్రశ్న ఏంటి, రాజ్యసభలో జరిగిన చర్చ ఏంటి? పోలవరం ప్రాజెక్టుకి 2014 ఏప్రిల్ నాటికి 16,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి ఒక అంచనా. ఆ తర్వాత ఇప్పటికీ 48,000 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనా వ్యయం అంతా మీకు చేరిందా? కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం ఆలోచిస్తూ ఉంది? మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్న. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, ఇంతవరకు మాకు పెంచిన అంచనాలు రాలేదు, మాకు ఎలాంటి అంచనాలు మా చేతికి రాలేదని చెప్పింది. మరి దీన్ని ఏమని అడగాలి? దీన్ని ఏమంటారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా 48,000కి చేరింది ఒక ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు కేంద్రానికి పంపించకుండా తాత్సారం చేస్తూ ఉంది?
అంటే ఇప్పటివరకు వేసిన ఈ కాకి లెక్కలు కాబట్టి దాని శాస్త్రీయత లేదని పంపట్లేదా? లేదంటే పంపితే మీ బండారం బయట పడుతుందని పంపట్లేదా? లేదు మేము ఏప్రిల్ 2014 నాటికి ఉన్న వ్యయం ఇస్తాం తప్ప పెంచిన వ్యయం ఇవ్వని చెప్పి ఏమన్నా మీకు సంకేతాలు వచ్చాయా కేంద్రం నుంచి అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పడం మానేసి ఏదో వైఎస్ఆర్ పార్టీ తప్పు చేస్తున్నట్టుగా పోలవరాన్ని అడ్డుకుంటున్నట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టు మీద ప్రేమ చూపించింది? ఎందుకు ప్రేమ చూపించింది అంటే కాంట్రాక్టుల మీద ప్రేమతో. జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం కానీ టేకప్ చేస్తే ఆ కాంట్రాక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆదేశంలో నిర్దేశంలో జరుగుతాయి కనుక, వాళ్ళు నిర్దేశిస్తారు కనుక మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తానికి ముందుకు వచ్చిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు రకరకాలు మాట్లాడతారు. అసలు కేంద్రమే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసినట్లయితే పర్మిషన్స్ నుంచి ఫండ్స్ వరకు కేంద్రం చూడాల్సినప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది విభజన చట్టంలో మనకి ఒక హక్కుగా వచ్చింది ఈ పోలవరం ప్రాజెక్టు. అలాంటప్పుడు ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ దీన్ని ఖర్చు పెడడానికి సిద్ధమైతే అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం. దానికి జవాబుదారీ కూడా చంద్రబాబు నాయుడు గారే. మేము చెప్తున్నాం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఎంపీలందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీ రెచ్చగొడతా ఉంది, దీనికి అడ్డుపడమని చెప్తుంది అన్నట్టుగా మాట్లాడారు నిన్న ఎవరు, దేవినేని ఉమ గారు కానీ సీఎం రమేష్ గారు కానీ. మేము బహిరంగంగా ఒక సవాల్ విసురుతా ఉన్నాం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం కడుతున్నప్పుడు ఈ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ దీనికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేసాయా లేదా? కోర్టుల్లో పిటిషన్లు వేసి దీని ప్రాజెక్టును అడ్డుకోమని అడిగాయా లేదా? ఇది రికార్డెడ్గా ఉన్న సత్యం. ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్నది ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అంటే ప్రతిపక్షమే రెచ్చగొట్టడం నిజమైతే ఆ రోజు పిటిషన్లు వేయించింది చంద్రబాబు నాయుడు గారు. రెచ్చగొట్టి ఒరిస్సాని, ఛత్తీస్గఢ్ అని మనం అనుకోవాలి, మనం నమ్మాలి. ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర నాయకులు మాట్లాడడం, ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది ఎవరికి సంబంధించింది వాళ్ళ విషయం. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఎంపీలు మాట్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిని రెచ్చగొట్టినట్టు. రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ రెండు ప్రభుత్వాలు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ కోర్టులో దీన్ని ఆపమని పిటిషన్లు దాఖలు చేస్తే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో ఉన్న గొప్పతనం. ఎందుకు మీరు ఇంత దిగజారిపోతా ఉన్నారో అడుగుతున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరికి వస్తుంది పేరు? రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఆ పార్టీ ఆయన ఆశయాల కోసం వారసత్వంగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది పేరు. కనుక మీరు ఏదో రకంగా బురద జల్లి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలనుకుంటున్నారు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఒక నిజాన్ని అబద్ధంగా, ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసే అలవాటు ఎవరికైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీకే ఉంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ఆపాలని ప్రయత్నం చేయడానికి, ఆ రోజు పిటిషన్లు వేయడానికి కారణం చంద్రబాబు అయితే ఖచ్చితంగా దానికి జవాబు కూడా ఆయన చెప్పాలి, ఒప్పుకొని తీరాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎంపీలు రెచ్చగొడుతుందని చెప్పినప్పుడు ఆ రోజు పిటిషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదే కాదు, పోలవరం ప్రాజెక్ట్ని చేయడం కోసం చాలా తపన పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సోమవారాన్ని పోలవరంగా మార్చేశారని చెప్పి నిన్న దేవినేని ఉమ గారు, సీఎం రమేష్ గారు చెప్పడం విన్నాం. సోమవారం ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్పింది ఇదే విషయాన్ని. సోమవారం నాడు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఆ వారం రోజులు జరిగిన పనులకి కమిషన్ వచ్చిందో లేదో ఆదివారం రివ్యూ చేసుకుని రాకపోతే సోమవారం వెళ్ళి కాంట్రాక్ట్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ప్రాజెక్టు మీద ప్రేమతో కాదు. మీరు నిజంగా ప్రాజెక్టు మీద ప్రేమ ఉండి సకాలంలో పూర్తి అవ్వాలంటే ఈ పాటికి నిర్వాసితుల సమస్య మీద పూర్తిగా దృష్టి సారించి ఉండాల్సింది.
ఈ పార్టీకి అంచనా వ్యయాన్ని పంపించి దాన్ని కేంద్రం ఆమోదించేటట్టుగా చేసుకుని ఉండాల్సింది. ఒక పక్కన పనులు పూర్తి అవ్వట్లేదు, ఒక పక్కన నిధులు రాలేదు. అయినప్పటికీ కూడా 2018కి పూర్తి అయిపోతుంది, మేము రిబ్బన్ కట్ చేస్తామని చెప్పి పదే చెప్తున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి చెప్తారు? 2018కి పోలవరం పూర్తవుతుంది అంటారు. 2017 జూలైకి ఇంకా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలే. పురుషోత్తపట్నం కానీ పట్టిసీమ కానీ పోలవరం వచ్చే వరకు రైతులను ఆదుకోవడానికి కడుతున్నామని చెప్తారు. దీన్ని బట్టే ఎంత దారుణంగా ప్రజల్ని వంచాలని ప్రయత్నం చేస్తోందో తెలుగుదేశం పార్టీ తన అవినీతి కార్యకలాపాల కోసం మనం అర్థం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ పోలవరానికి సంబంధించి మేము కొన్ని ప్రశ్నలు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి సంధిస్తున్నాం. ఒకటి, కేంద్రానికి మీరు ఎస్కలేషన్ అంటే పెరిగిన అంచనా వేయాలని ఎందుకు పంపలేదు? అంచనాలు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు పంపకపోవడానికి కారణాలు ఏంటి? దాన్ని వెల్లడించాలి. రెండోది, అసలు ఎస్కలేషన్ పెరిగిన అంచనా వ్యయాన్ని ఇస్తానని కేంద్రం ఒప్పుకుందా లేదా? ఈ విషయాన్ని కూడా తక్షణమే ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే మీరు 48,000 కోట్లు అవుతుందంటున్నారు, 16,000 కోట్లలో ఆ రోజు అంచనా వ్యయం ఉంది. మిగతా 32,000 కోట్లు మా రాష్ట్ర ప్రజల పన్నుల ధనాన్ని మీరు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి ప్రజలకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే మీరు అన్ని రకాల పన్నులు పెంచి ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ నిధులన్నీ ఇక్కడ దుర్వినియోగం అవుతాయని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కనుక ఈ గ్యాప్ ఫండ్, ఈ పన్నుల డబ్బుని మీరు ఖర్చు పెడతారేమో, దుర్వినియోగం చేస్తారేమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఎస్కలేషన్ అమౌంట్ ఇస్తానని ఒప్పుకున్నారా లేదా కేంద్రం తెలియజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, నిర్వాసితుల సమస్యలకు సంబంధించి ఇంతకుముందు కూడా ఇటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమై వాళ్ళ గోడు ప్రత్యక్షంగా విని అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని మాట ఇచ్చారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము నెరవేరుస్తాము, తప్పకుండా ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్వాసితులకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? వారికి ఇవ్వాల్సిందెంత, ఇచ్చిందెంత? వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు మీరు చేపట్టినవి ఏ దశలో ఉన్నాయనేది కూడా మీరు తక్షణమే ప్రభుత్వ పరంగా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం మానేసి ప్రతి దానికి తున్నులో రైలు తగలబడితే అది వైఎస్ఆర్ పార్టీ అంటారు. నంద్యాలలో మాకు కరెంట్ రాలేదని చెప్పి పాపం ఎవరో ఒక సామాన్యుడు అడిగితే అది వైఎస్ఆర్ పార్టీ తప్పే అంటారు. పోలవరం ప్రాజెక్టు నిధుల సంగతి ఏమైందని చెప్పి కేంద్రంలో పార్లమెంట్లో ప్రశ్న వేస్తే అది వైఎస్ఆర్ తప్పే. ఎక్కడన్నా ఎవరైనా మీవి పెట్టిన బెల్ట్ షాపులో, మీరు ప్రోత్సహిస్తున్న బెల్ట్ షాపులో తాగేసి పడిపోతే కూడా వైఎస్ఆర్ పార్టీ తప్పు అంటారు. ఎంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏదో ఒక రకంగా ప్రచారం చేసుకుని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలని కూడా హితవు పలుకుతా ఉన్నాం. సార్, కాపు ఉద్యమం పెద్ద ఎత్తున ఉధృతం అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మా వరకు వైఎస్ఆర్ పార్టీ వరకు మొదటి నుంచి కూడా చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించి ఉంది. మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయమని ఏ వర్గం పోరాటం చేసినా, ఏ వర్గం నిలదీసినా, ఏ వర్గం ఆందోళన దిగినా ఆ న్యాయమైన డిమాండ్లకి వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక విధానంగా మా నాయకుడు తీసుకున్నారు. ఆ విధానానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఈవెన్ కాపు రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన విధానం ఉంది. బీసీల హక్కులకి విఘాతం కలగకుండా, ఇప్పుడున్న రిజర్వేషన్ల ఫలాలకి ఎలాంటి విఘాతం కలగకుండా బీసీలకు, కాపుల్ని బీసీలో చేర్చడానికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సానుకూలమైన ధోరణితో, సానుకూలమైన దృక్పథంతో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ఇతర పార్టీల విధానాలు, ఇతర పార్టీల సిద్ధాంతాలని మీరు వారి నుంచే తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. తునిలో సంఘటన జరిగింది, అందువల్ల దీన్ని శాంతి భద్రత సమస్యలు కూడా దారిపడి నచ్చాలి, ఎంఆర్ఓ కార్యాలయాలు ఇలాంటి అన్ని నష్టం మీద ఎవరు బాధ్యత వహిస్తారని. ఇప్పుడు తునిలో సంఘటన జరిగిన మాట వాస్తవం, అందరూ చూశారు. ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. సంఘటన జరిగిన వెంటనే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? దాని మీద విచారణ చేసి బాధ్యులు ఎవరో తేల్చాలి. ఏమీ జరగకుండానే 24 గంటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ
మైకుల ముందుకు వచ్చి ఇదంతా వైఎస్ఆర్ పార్టీ చేయించింది, వైఎస్ఆర్ పార్టీ కుట్ర, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆ రోజు ఆరోపణ చేసింది వాస్తవమా కదా? అదేవిధంగా ఆ తర్వాత తుని రైలు దహనం కేసులో 6గురిని అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ రోజు కూడా ఉద్యమం చెలరేగింది. 6గురిలో 3 మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందితే 2 బీసీలు ఉన్నారు, 1 ఎస్సీ ఉన్నారు. ఒకసారి రాయలసీమ నుంచి వచ్చిన గూండాలు ఇదంతా చేశారని చెప్తారు, మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులే చేశారని చెప్తారు, మరొకసారి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఫలానా ఫలానాకి సంబంధం ఉందని చెప్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి సృష్టించి ఈ సంఘటనల్ని ప్రేరేపించి తద్వారా ఈ సమస్యను పక్కదారి పట్టించడం. కాబట్టి ఎవరికైనా చేయాల్సిన అవసరం ఉంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికో ఉంటుంది. కాబట్టే నేను ఇంతకుముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ వర్గాల మీద నిఘా పెట్టమని. వారి మీద నిఘా పెడితే విషయం తెలుస్తుంది. అంతేగాని కనిపించిన ప్రతి వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే సామాన్యుడిని, సంబంధం లేని వాళ్ళని అదేమి రాజకీయం, అదేమి పరిపాలన అని అడుగుతున్నాం మేము. ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి, ఎవరు కూడా అరాచకమైన పనులు చేయాలని కానీ సంఘ విద్రోహ పనులు చేయాలని కూడా ఎవరు కోరుకోరు, ఎవరు సమర్థించరు. ఆ సంఘటనలు ఎవరు సమర్థించట్లే. కానీ మీరు ఏదో జరుగుతుందని ఊహించుకుని ఈరోజు కొన్ని వేలాది మందిని ఇబ్బంది పెట్టడం ఏం న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. అనుమతి లేని పాదయాత్రకి వెళ్ళిన వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఇంట్లో పడుకున్న వాళ్ళని, ఒంట్లో బాగున్న కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అది మేమేదో చాలా పెద్ద ఘనకార్యం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తే ఎట్లా అవుతుందని అడుగుతున్నాం మేము. మీరు నిజంగా అనుమతి లేని పాదయాత్ర అని ప్రారంభించి దానికి మద్దతుగా ప్రజలు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఆ కార్యకర్తలను, ఆ ప్రజలను, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను మీరు యాక్షన్ తీసుకోండి మీ చట్టపరంగా. అట్లా కాకుండా వాళ్ళు వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పెట్టి దొంగల్లాగా చూస్తూ ఉంటే ఎట్లాగని అడుగుతున్నాం మేము. అది మేము అడిగే ప్రశ్న. వేలాది మంది పోలీసులు తీసుకొచ్చి కవాతులు చేయించేది కాశ్మీరో లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలియకుండా చేస్తూ ఉన్నారు. మీరు చూసే ఉంటారు ఇవాళ ఉదయం పొద్దునుంచి సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్. అది కిర్లంపూడిలో చూస్తుంటే ఇది ముందు ఎప్పుడో కాశ్మీర్లో ఆ బోర్డర్లో జరుగుతున్న కవాతుల్లా కనబడుతున్నాయి. ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఈ విషయంలో. ఏ సామాజిక వర్గం కావచ్చు, ఏ వర్గం కావచ్చు, అది ఉద్యోగుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ న్యాయమైన పోరాటాల కోసం ఉద్యమాలు చేయడం అనేది సహజం. మీరు దాన్ని కంట్రోల్ చేయాలంటే సమస్య ఒక చోట ఉంది, పరిష్కారం ఒక చోట ఆలోచిస్తున్నారు. సమస్య ఇది శాంతి భద్రతల సమస్య కాదు. ఈ సమస్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సమస్య. ఇది సామాజిక సమస్య. ఆ దృష్టిలో చూస్తేనే దీనికి పరిష్కారం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏదో కావాలని దానికి దీనికి ముడిపెట్టి చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నామని వాదనలు క్రియేట్ చేయడం తెలుగుదేశం వారు. కానీ ఆ రోజు పాదయాత్ర చేయడానికి మొత్తం డిజైన్ చేసిన తర్వాత పర్మిషన్లు తీసుకోవాలా, అంతకుముందు ఎవరెవరో ఏ విధమైన పాదయాత్రలు చేస్తే పర్మిషన్లు తీసుకున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి చట్టపరంగా చట్టానికి లోబడే కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ కాపు సామాజిక వర్గం చేస్తున్న కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమానికి సానుభూతిగా, సానుకూలంగా ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళాలని ఎప్పుడు చెప్పలేదు. అదేవిధంగా దీన్ని ప్రేరేపించాల్సిన అవసరం కూడా లేదు.